హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. సెకండ్ కంపెనీ వచ్చేసి మైత్రోడక్స్ ప్రైవేట్ లిమిటెడ్. థర్డ్ కంపెనీ భారత్ పెరెంటల్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ గా చూద్దాం. ఇలాగ టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ లేటెస్ట్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ లో మే 31 తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని నిర్వహిస్తారు కుక్కటపల్లిలో. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి కాలిక్రోమ్ రీసెర్చ్ ల్యాబ్, సెకండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 177, ప్రశాంతి నగర్, కుక్కటపల్లి, హైదరాబాద్. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. వై ఉమాదేవి గారు నిర్వహిస్తారు. 9154704771 ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఈ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. umadevi.erribandu@mslab.com ఈ ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ ఎంఎస్ఎల్ ల్యాబ్ సంబంధించిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, పాసమైలేరంలో మనకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్లేస్ లో మనకి డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్, డిజిగ్నేషన్, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నాయంటే డిపార్ట్మెంట్ ఫార్మేషన్, అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి ఉండాలి. డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్ గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్ తీసుకున్నట్లయితే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు తీసుకున్నట్లయితే వాళ్ళు మీ చెక్ చేసి ఇంటర్వ్యూ కానీ మీకు తీసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మైత్రోడక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రెగ్యులేటరీ అఫైర్ గా నెక్స్ట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్ లో తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రెగ్యులేటరీ అఫైర్ లో మే 31 తారీఖు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి మైత్రోడక్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్నాలజీ సెంటర్, సర్వే నెంబర్ 810 పార్ట్ 820 పార్ట్ 821 పార్ట్, గుమిడిదల విలేజ్ అండ్ మండల్, నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అక్కడ మనకి జాబ్ లొకేషన్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు, 2 ఫోన్ నెంబర్లు. ఈ 2 ఫోన్ నెంబర్లు కానీ మీకు కావచ్చు. 918455694035 ఇది ఒక నెంబరు. తర్వాత 040907667 ఈ ఒక నెంబర్. ఈ 2 నెంబర్లకు మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెగ్యులేటరీ అఫైర్స్ లో అవైలబుల్ పొజిషన్ అనేది జూనియర్ మేనేజర్ ఇస్తారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది 6 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ చేసి ఉండాలి. బెనిఫిట్స్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, క్యాంటీన్ ఫ్రీగా ఉంటుంది, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గ్రూప్ పర్సనల్ పాలసీ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ క్లెయిమ్ ఈ విధంగా ఉంటుంది. మీకు అప్డేట్ గా మళ్ళీ ఇంకా మీ కెరియర్ @mythrodex.com ఈ మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసి వీళ్ళు నోట్ ఏమి ఇచ్చారంటే మీరు ఫీజు కానీ ఈ జాబ్స్ సంబంధించిన ఫర్దర్ గా ఏమి మీరు ఫీజులు అనేవి చార్జెస్ అనేవి ఏమి కట్టనవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు అని చెప్పి R&D డిపార్ట్మెంట్ లో మే 25 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇవి నిర్వహిస్తారు. మైత్రోడక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 205, 222, 226, మంతపల్లి విలేజ్, గుమిడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ అడ్రస్ లో మనకి అనేవి జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 0 to 6 years అంటే ఫ్రెషర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. బెనిఫిట్స్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, పర్సనల్ గా యాక్సిడెంట్ మెడికల్ క్లెయిమ్ ఉంటుంది, పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ మైత్రోడక్స్ లో R&D డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ 2 జాబులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి భారత్ పెరెంటల్స్. ఈ కంపెనీలో మే 23, 24, 26, 27 ఈ 4 రోజులని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫ్రైడే, సాటర్డే, మండే, ట్యూస్డే ఈ డైలీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో పొజిషన్ వచ్చేసి ట్రైనీ టు ఆఫీసర్ గా 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్లు వచ్చి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ బిఎస్సి, ఎంఎస్సి చేసి ఉండాలి.
స్కిల్స్ అనేది హెచ్పిఎల్సి అండ్ జీసీసీ ఇంజెక్టబుల్ గా చేసి ఉండాలి. నెక్స్ట్ బేటా లాక్టియం లో టాబ్లెట్స్, క్యాప్సల్స్, డ్రై సిరప్స్ లో తీసుకుంటారు. పొజిషన్ లో వచ్చేసి ట్రైనీ అండ్ 2 ఆఫీసర్ గా తీసుకుంటారు. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పొజిషన్లో వచ్చి 3 పొజిషన్లు ఉంటుంది. క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్ చేసి ఉండాలి. నెక్స్ట్ జనరల్ ప్రొడక్షన్ టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ గా పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ గా తీసుకుంటారు. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ వచ్చి 3 పొజిషన్లు. క్వాలిఫికేషన్ బీఫామ్, బిఎస్సి అండ్ ఎంఎస్సి చేసి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో పొజిషన్ వచ్చేసి అప్రెంటిస్ టు ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటారు. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్లు వచ్చి 5 పొజిషన్లు ఉంటాయి. ఫ్రెషర్స్ కి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఫామ్ చేసి ఉండాలి. నాలెడ్జ్, క్వాలిఫికేషన్ అండ్ ల్యాబ్ క్యూఏగా మనం స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో ల్యాబ్ క్యూఏగా తీసుకుంటారు. పొజిషన్లు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఫామ్ చేసి ఉండాలి. దీంట్లో చేంజ్ కంట్రోల్, ల్యాబ్ ఇన్సిడెంట్, ఓఓసి, ఓఓటి గురించి వీటి నాలెడ్జ్ అనేది పూర్తి డీటెయిల్స్ గా తెలిసి ఉండాలి మనకి. జనరల్ ఇంజెక్షన్ లో పొజిషన్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది. ఫ్రెషర్స్ గా తీసుకుంటారు. దీంట్లో క్వాలిఫికేషన్ ఎంఎస్సి చేసి ఉండాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ ఒక పోస్ట్ ఉంది. ఇంజనీర్ అండ్ సీనియర్ ఇంజనీర్ తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ ఒక పోస్ట్ ఉంది. టెక్నీషియన్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ ఎలక్ట్రికల్ డిప్లొమా ఎలక్ట్రీషియన్ గా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ గా తీసుకుంటారు. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ వచ్చేసి ఒక పోస్ట్ పొజిషన్. ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పొజిషన్ వచ్చి ఆఫీసర్ గా 2 years నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మ్ చేసి ఉండాలి. నాలెడ్జ్ వచ్చి అసిస్టెంట్ ఇన్ ఫార్మేషన్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కలిగి ఉండాలి. ఫైనాన్స్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గా మనకి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 13 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ 2 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ గా తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ చేసి ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ గా తీసుకుంటారు. పొజిషన్ పర్సనల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్, బిఏ ఇన్ విత్ ఇంగ్లీష్ కి మనకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. రెగ్యులేటరీ అఫైర్స్ గా పొజిషన్ వచ్చి ఆఫీసర్ గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ ఒక పోస్ట్. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మ్ చేసి ఉండాలి. ఏడిఎల్ డిపార్ట్మెంట్ లో తీసుకోవడం. పొజిషన్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ గా తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఫామ్ ఎంఫార్మ్ చేసి ఉండాలి. క్యూసీ మైక్రోబయాలజీ తీసుకుంటారు. పొజిషన్ వచ్చేసి ట్రైనీ 1 year నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అని కలిగి ఉండాలి. పొజిషన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బిఎస్సి, ఎంఎస్సి మైక్రోబయాలజీ కలిగి ఉండాలి. క్యూసీ మైక్రోబయాలజీ అండ్ అసిస్టెంట్ మేనేజర్ గా తీసుకుంటారు. 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి భారత్ పెట్రోలియం లిమిటెడ్ లో వాక్ అండ్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది, మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి పూర్తి డీటెయిల్ గా చూసాం. ఈ రోజు మొత్తం మనకి 3 కంపెనీ. ఫస్ట్ ఎంఎస్ఎల్ లాబొరేటరీ, సెకండ్ కంపెనీ వచ్చేసి మైత్రోడాక్స్, థర్డ్ కంపెనీ భారత్ పెట్రోలియం. ఈ 3 కంపెనీలలో వాక్ అండ్ న్యూట్రిషన్ అనేది ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డైలీ అప్డేట్ గా మన ఛానల్ లో మీకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.